హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోకి చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆనియన్స్, టమాటోస్ అలానే క్యాష్యూ నట్స్ వేసేసుకొని ఇవి బాగా మగ్గేదాకా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి కొంచెం కొత్తిమీర అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫైన్గా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్కి స్లిట్స్ చేసుకొని పక్కన ఉంచుకొని ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని చూపిస్తున్న స్పైసెస్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని లైట్గా షాలో ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. ఇట్లా ఎగ్స్ షాలో ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టి ఇప్పుడు అదే కడాయిలోకి పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని అవి మగ్గిన తర్వాత అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకొని ఈ స్పైసెస్లో నుంచి కూడా ఆయిల్ పైకి వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. లైట్గా ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అయినప్పుడు కొంచెం పెరుగు వేసుకొని బాగా కలిపేసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ కుక్ అవ్వాలి. 5 to 10 మినిట్స్ అనే కన్నా ఆయిల్ పైకి తేలేదాకా. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర అలానే కసూరి మేతి వేస్తే మన మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.